Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. శశి ప్రీతం గారు అంటే ఇండస్ట్రీ కొత్త కాదు. సో మీరు తలుచుకుంటే ఒక స్టార్ను, ఒక మామూలు హీరోని ఎవరో ఒకరిని తీసుకొచ్చి కమర్షియల్ హంగులు నింపేసి సేలబుల్గా ఉండే ఒక కథను తీసుకొని చాలా ఈజీగా ఒక కమర్షియల్ సినిమా తీసేసి అమ్మేయచ్చు. సో మీరు ఆ చాయిస్ తీసుకోలేదు. క్రాస్ రోడ్స్ అనే సినిమా కోసం 2021 నుంచి మీరు కష్టపడుతూ వచ్చారు. అదే కంటెంట్ని నమ్మారు. కంటెంట్ని ఎలా నమ్మారు అంటే నిబద్ధత కూడా చిత్రీకరించారు. సో ఎందుకు ఆ సినిమా మీద మీరు అంత ఫోకస్గా ఉండాల్సి వచ్చింది? 4 years ఏ బిలీవ్నెస్ మిమ్మల్ని అక్కడ స్టాండ్ చేయించింది? క్రాస్ రోడ్స్ అనే టైటిల్ తీసుకుంటేనే మనం దాని అర్థం ఏంటంటే ప్రతి వాళ్ళ జీవితంలో ఒకసారి ఒక క్రాస్ రోడ్ అనేది ఉంటుంది. ఒకసారి కాదు, చాలాసార్లు వస్తుంది. కానీ ఆ క్రాస్ రోడ్ని అవాయిడ్ చేసేది జీవితం వెళ్ళదు ముందుకి. సో కంపల్సరీ అది. సో సినిమా స్టోరీ అనేది ఒక ఆర్టిస్ట్ స్టోరీ అనమాట. అంటే ఒక సినిమా ఆర్టిస్ట్ కానివ్వండి, ఏ ఆర్ట్లోనైనా ఒక ఆర్టిస్ట్ ఒక ఫీల్డ్లో వచ్చి నిలదొక్కుకోవాలి అంటే చాలా అవాంతరాలు ఉంటాయి, చాలా ఎన్నో దాటుకుంటూ రావాల్సిన ఒక పెద్ద సముద్రం లాంటిది. ఆ సముద్రాన్ని ఈదడం అనేది అంత ఈజీ కాదు. సో అటువంటి దాని మీద బేస్ అయిన స్టోరీ ఇది. సో అందుకనే ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మీరన్నట్టు ఒక స్టార్ని ఎవరైనా అప్రోచ్ అయ్యి చేస్తే బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది. కానీ మేబీ ఎక్కడో నాకు ఆ రియాలిటీ మిస్ అవుతుందేమో అని అది ఒక కొత్త ఆర్టిస్ట్ ని తీసుకుని చేస్తేనే సో కథలో సింక్ అవుతుంది. క్యారెక్టర్ అనేది ఆ యాక్టర్ క్యారెక్టర్ ఇద్దరు సింక్ అయిపోతారు. అంటే ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న యాక్టర్ ని తీసుకొచ్చి ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న క్యారెక్టర్ మ్యారీ చేస్తే అది ఎక్కడో ఆ రియాలిటీ ఉంటుందనే ఒక దీంతో చేసాను. అందుకనే అందరూ కొత్త వాళ్ళని పెట్టుకున్నాక మరి దాన్ని రిలీజ్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో అందుకని అంత పట్టుదలతో దాన్ని కేవలం దాంట్లో ఎవరైనా పేరు ఉన్న వాళ్ళు, ఎవరైనా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అంటే నేను తప్పిస్తే సో ఒక్క మనిషి మీద ఆ భారం వేసుకోవాల్సి వచ్చింది. మొత్తం ఆ బర్డెన్ అంతా వేసుకుని అదంతా ముందుకు తీసుకెళ్ళామంటే కొంచెం అది కష్టమైంది నాకు కూడా. సో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి నాకు కూడా. ఒకసారి సినిమా చూశాను, మళ్ళీ ఒకసారి ఎందుకో నాకు ఐ ఫెల్ట్ మళ్ళీ లేదేమో రీవర్క్ చేస్తే బెటర్, ఎక్కడైనా ఏమైనా మిస్ అవుతామో. మనం ఒక చిన్న మిస్ కూడా కొడితే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఒక అది స్మాష్ అయిపోతుంది వాళ్ళకి. అంటే ఇక రావాల్సిన వాడు మొదటిదే వాడిది ఫెయిల్ అయిందంటే ఇంకా వాడి కోసం ఎవరు చూడరు వాడికేసి. సో ఇట్ ఈస్ అసలు మామూలుగా కాదంటే ఒక నైట్ మేర్ అయిపోయింది నాకు ఈ 3 years కూడా. ఏంటంటే ఇది కరెక్ట్ గా చెయ్యాలి, ఆ చేసాక కరెక్ట్ గా రిలీజ్ చేయాలి. సో దీన్ని 2022లో నేను ఫస్ట్ ఒక వర్షన్ ఎప్పుడైతే రెడీ అయిందో సినిమా, దాన్ని ఏమనుకున్నాను ఎంతో మీరు చూడండి పెద్ద పెద్ద ప్రోడక్ట్లు కూడా ఏం చేస్తారంటే R&D అని చేసేసి వాళ్ళు ప్రోడక్ట్ చేసే ముందు వాటిని టెస్టింగ్ చేస్తారు, లేదా కొన్ని శాంపుల్స్ తీసుకెళ్ళి కొంతమంది వాడమని ఇస్తారు, అన్ని చేస్తారు. సో అలా ఎందుకు చేయకూడదు? అలా చేసినప్పుడు నాకు ఏమైనా ఉంటే తెలుస్తుంది కదా, డైరెక్ట్ గా ఆడియన్స్ రివ్యూ తీసుకుని ఇంకేమైనా ఉంటే మనం చేద్దాం కదా అని కొన్ని ఫెస్టివల్స్ కి పంపించాను. కొంత ఆడియన్స్ స్క్రీనింగ్ కూడా చేసాము. చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి, ఆల్మోస్ట్ 23 అవార్డ్స్. ఎక్కువగా స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ మీద ఎక్కువగా వచ్చాయి మనకి అవార్డ్స్. సో ఈ వేరే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కొంతమంది ఇంపార్టెంట్ ఆడియన్స్ మనం చూపెట్టాక వాళ్ళని తెలుసుకున్నాక ఆ తర్వాత కొంత రీవర్క్ చేసి మూవీని దాన్ని ఆ తర్వాత అందరం కన్విన్స్ అయ్యాక, నేను ఒక్కడే కదా యాజ్ అ డైరెక్టరే కాదు, మా యాక్టర్స్ కానివ్వండి, మా డైరెక్టర్ నేను కానివ్వండి, లేకపోతే మా అంటే డైరెక్షన్ టీమ్ కానివ్వండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ గా వాళ్ళకి అందరికీ కూడా ఓకే నౌ వీఆర్ కాన్ఫిడెంట్ అన్నాకనే అప్పుడు మనం తీసుకోవడం జరిగింది. అంతా ఓకే అన్న తర్వాత కూడా మళ్ళీ ఏదో చేంజెస్ చేశారంట మీరు? అది కొంచెం పైచ్యం. మీరు ఎలా ఒప్పుకున్నారు సార్? మనం తీసిన ప్రోడక్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందంటే ఐ డోంట్ థింక్ ఎనీ ప్రొడ్యూసర్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ వన్ ఇన్ ఎనీ సినిమానే కాదు ఎక్కడైనా ఏ ప్రోడక్ట్ అయినా సరే వీ షుడ్ స్టెప్ బ్యాక్. బట్ ఆ ప్రోడక్ట్ నిజంగానే ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ప్లస్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ మాకు ఇవ్వగలిగింది శశి గారే. సో వన్స్ వీ బిలీవ్డ్ ఇట్ వాజ్ ఈజీ, సో వీ డిడ్ంట్ మైండ్. ఐ మీన్ ఇప్పుడున్న యాక్టర్స్కి వచ్చే పేరు కంటే, ఇప్పుడున్న ప్రోడక్ట్కి వచ్చే పేరు కంటే ఇంకా పైకి తీసుకెళ్ళొచ్చు, ఇంకొంచెం ఆ క్లౌడ్కి ఒక సిల్వర్ లైనింగ్ ఇవ్వచ్చు అని ఆయన చెప్పగలిగినప్పుడు ఇట్ వాజ్ ఈజీ ఫర్ అస్. మీరు చాలా లక్కీ నెక్స్ట్ ప్రొడ్యూసర్. అండ్ మనకి ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరిద్దరు కూడా ఒక మాట అంటున్నారు సార్, కొత్త వాళ్ళు సార్ సినిమా సక్సెస్ అయింది, సెకండ్ వీక్ వెళ్ళింది, థియేటర్లో పెరిగినాయి అంటే డబ్బుల గురించి మీ ఇద్దరు మాట్లాడట్లా, సక్సెస్ గురించి మాట్లాడట్లా, కొత్త వాళ్ళకి ఛాన్స్ వస్తుంది, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇలాగే మాట్లాడుతున్నారు. సో పైగా
మీ హ్యాండ్ చాలా లక్కీ హ్యాండ్ కొత్త వాళ్ళకి. లక్కీ హ్యాండ్ అంటున్నాడు. మీరు పరిచయం చేసిన సింగర్ సునీత గారు ఇప్పుడు మనకి సింగర్స్ లో ఆమె ఒక లెజెండ్. సో ఆ స్థాయికి ఎదిగారు ఆమె. సో ఆ పాట కూడా ఇప్పటికీ మేము ఎవరం మర్చిపోలేము. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, నీకు ఒకవేళ అంటే కుదిరితే మా కోసం ఒక 2 లైన్లు పాడండి సార్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె ఏనాడో చెయ్యి జారిపోయింది, నీ నీడగా మాయి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఏం మాయ చేసావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. అబ్బా సార్ సూపర్ సార్. అంటే చిన్నప్పటి నుంచి ఈ పాట ఇని 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 అంటే ఈ పాట వినని యంగ్స్టర్ ఏ తరంలో ఉండరు. మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక ఎంగేజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏదో ఒక ఫేజ్ లో ఈ పాట వినాల్సిందే. సో తొలిసారి ఇలా నేను డైరెక్ట్ గా మీ ముందుకు వచ్చిన ఆ పాటను అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ సింగర్ గా సునీత గారిని పరిచయం చేసే ఆ సందర్భం ఎలా కుదిరింది, ఈ పాటకి ఆమెనే ఎలా తీసుకున్నారు? అంటే ఆ పాట యాక్చువల్ గా ఒరిజినల్ గా ఒక మనం చక్రవర్తి గారి అబ్బాయి శ్రీచేత పాడించాము ఫస్ట్. తర్వాత అన్ని మేల్ సాంగ్స్ అయిపోతున్నాయని ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు కొన్ని ఒక ఫీమేల్ సింగర్ ట్రై చేద్దామంటే అప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు అప్పటి నుంచి కూడా చూడండి, గులాబీ అప్పుడు కూడా చూడండి, మాక్సిమం అందరూ కొత్త వాళ్ళనే తీసుకుంటూ వచ్చాం. అప్పుడు కూడా అంటే నేను కొత్త వాడిని, నాకు ఫస్ట్ టైం కంపోజర్ గా. కానీ మరి సింగర్స్ కూడా యాక్చువల్గా ఈ అమ్మాయి కాదండి, సునీతనే కాదు, దాంట్లో ఆ బీట్ ఇన్ మై హార్ట్ పాడిన అమ్మాయి ఒక గాయత్రి రావు, గాయత్రి అయ్యర్, సారీ రావు కాదు, గాయత్రి అయ్యర్. ఆ అమ్మాయి కూడా ఆమెకి అది ఫస్టే, అది అంటే అంతకుముందు ఏదో ఆల్బమ్ మీద పాడింది హిందీలో బాంబేలో, అక్కడి నుంచి వచ్చి ఫస్ట్ టైం ఆమె పాడారు. తర్వాత ఇంకొక పాట సుచిత్ర కృష్ణమూర్తి గారు పాడారు. ఆవిడ అంతకుముందు ఆల్బమ్ చేశారు, కానీ అసలు ఒక సినిమాలో పాడించడం ఇలాంటి ప్రక్రియ అనేది ఆవిడ కూడా అది వాజ్ న్యూ థింగ్. అండ్ అది కూడా తెలుగులో పాడించడం. అలాగే మళ్ళీ అప్పుడు మనకు చిక్కుబుక్కు రైలే పాడిన సురేష్ పీటర్స్, అతని చేత పాట. అలా మీరు చూడండి, దాంట్లో నేను కూడా ఒక పాట పాడాను. ఎక్సెప్ట్ నాగూర్ బాబు గారు, హరిహరన్ గారు, వాళ్ళిద్దరు తప్పిస్తే ఒక విధంగా చూడండి అందరూ కొత్త వాళ్ళే. సో ఇప్పుడు నేను చెప్పింది కరెక్టే కదా సార్, పాడిన వాళ్ళందరూ స్టార్లు అయ్యారు. క్రాస్ రోడ్స్ మీ ఫస్ట్ మూవీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా, సో సక్సెస్ అయింది, అందరూ హ్యాపీ. బట్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో నిర్మాత ఇన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నాడో అందరం చూస్తున్నాం. నిర్మాతగా కొనసాగడం సీనియర్స్ వల్లే కావట్లేదు. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీలోకి నిర్మాతగా రావడానికి కారణం ఏంటి? వెల్, సో బేసికలీ ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్. అంతకంటే ముందు ఐ వాజ్ అ కార్పొరేట్ ఎంప్లాయీ డీలింగ్ విత్ ప్రాజెక్ట్స్, లీడింగ్ ప్రాజెక్ట్స్, కోఆర్డినేటింగ్ విత్ టీమ్స్ అండి. తర్వాత జాబ్ ఇంకా చాలు అనుకున్నప్పుడు బిజినెస్ లోకి వచ్చాను. ఐ హ్యావ్ మల్టిపుల్ బిజినెసెస్. సో ఒక రకంగా చూడాలంటే సినిమాను ఒక బిజినెస్ లా చూడొచ్చు. నేను దీంట్లో డబ్బుల కోసం రాలేదు, డబ్బులే ఉన్నాయి, నేను నా దగ్గర ఎక్కువ ఉన్నాను, అది లెట్స్ నాట్ టాక్ దట్ క్రాప్. డబ్బులు అందరికీ అవసరమే, కాకపోతే వెన్ యూ హ్యావ్ 3 or 4 సెటప్స్, ఒక్క దగ్గర మీకు క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ రావచ్చు, మైట్ బి కనెక్టెడ్ టు యువర్ హార్ట్, ఇంకో దగ్గర మనీ రావచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ఫీల్డ్లో నేను ఛాన్స్ ఇద్దామనుకున్న కొత్త వాళ్ళని సస్టైన్ చేయాలంటే ఈ ప్రాజెక్ట్లో ఒక మినిమం అమౌంట్ తీయాలి, దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలి. మేబీ కొంచెం టైం ఎక్కువ పట్టవచ్చు, బట్ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. Money is required for people, but money is not everything. Money to part, you are getting some creative satisfaction.